హే బైకర్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్కి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ది లేటెస్ట్ లాంచ్ 2021 యొక్క హోండా CB500X బైక్ గురించి అండి. సో ఈ వెహికల్ రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయింది. ఇందులో ఏం ఫీచర్స్ వస్తున్నాయి, ఈ ప్రైస్ ఏంటి అండ్ ఈ వెహికల్ ఏ విధంగా ఉంది, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు సినిమాటిక్ వాక్ అరౌండ్ ప్రజెంట్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా మన బైక్ కార్ ఛానల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ డౌన్ ఆన్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్, న్యూస్ అండ్ ఆల్సో రివ్యూస్. అండ్ ఫ్రెండ్స్, ఈ హోండా CB500X వచ్చేసి మనకి లైట్ వెయిట్ అడ్వెంచర్ టూరర్ సెగ్మెంట్లో లాంచ్ అవుతుంది. ఇది ఒక ఎక్సలెంట్ ఆల్రౌండర్ అని చెప్పాలి. అండ్ హోండా వచ్చేసి మనకి ఒక మిడిల్ వెయిట్ అడ్వెంచర్ టూరర్ స్పేస్లో ఈ వెహికల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంది. ముందుగా మనం డిజైన్ గురించి మాట్లాడుకుందామండి. ఈ వెహికల్ యొక్క డిజైన్ అండ్ లుక్స్ పర్ఫెక్ట్గా ఒక అడ్వెంచర్ టూరర్కి సంబంధించి ఏ విధమైన డిజైన్ ఉంటుందో అదే విధంగా డిజైన్ చేశారు. మీరు వెహికల్ చూసిన ఫస్ట్ గ్లాన్స్లోనే మీకు అర్థమైపోతుంది ఇది ఒక అడ్వెంచర్ టూరర్ బైక్ అని. త్రూఅవుట్ ద బాడీ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ నుంచి రేర్ సెక్షన్ వరకు చూసుకుంటే షార్ప్ ఎడ్జెస్తో ఇక్కడ ప్యానెల్స్ డిజైన్ చేయడం జరిగిందండి. చూడ్డానికి చాలా అడ్వెంచరస్గా అండ్ అలాగే చాలా రగడ్గా కనిపిస్తుంది. అండ్ లైటింగ్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా LED యూనిట్ యూస్ చేశారు. ఫ్రంట్ మనకి హెడ్ ల్యాంప్ కూడా LED యూనిట్తో వస్తుంది. అండ్ అలాగే రేర్ సైడ్ కూడా మనకి LED యూనిట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్లో ఉన్న ఈ మ్యాసివ్ ప్యానెల్కి మనకి రైట్ హ్యాండ్ సైడ్లో హోండాకి సంబంధించి బ్రాండింగ్ ఇవ్వడం జరిగింది విత్ ద సిల్వర్ ప్యానెల్ ఇన్ ట్రీట్మెంట్. చూడ్డానికి కొంచెం ప్రీమియంగా కూడా మనకి సైడ్ లుక్స్లో ఈ హోండా CB500X అనేది కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇంజన్ స్పెక్స్ గురించి మాట్లాడుకున్నట్టు మనకి 471cc ప్యారలల్ ట్విన్తో వస్తుందండి. లిక్విడ్ కూల్ యూస్ చేశారు. BS6 ఎమిషన్తో లాంచ్ చేస్తున్నారు. పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే 47.5 HP పవర్ అనేది ఇందులో ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే 43.2 Nm ఆఫ్ పీక్ టార్క్ అనేది మనకి ఈ ఇంజన్ నుంచి లభిస్తుంది. మనందరికీ తెలిసినట్టు హోండాలో చాలా బెటర్ రిఫైన్మెంట్ ఇంజన్ ఉంటుందండి. అండ్ ఈ బైక్లో సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎక్స్ట్రా క్యూబిక్ కెపాసిటీ ఉంటుంది. ఇందులో 2 సిలిండర్స్ యూస్ చేయడం జరిగింది. సో ఈ కామర్ మోటార్ వచ్చేసి మనకి క్రూజింగ్ స్పీడ్స్లో చాలా బెటర్గా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్తో ఇస్తున్నారు విత్ ద స్లీపర్ క్లచ్ అసిస్ట్ ఆప్షన్ కూడా. అండ్ మనం ఇందులో సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే అండి ఈ CB500X వచ్చేసి మనకి కన్వెన్షనల్ 1mm ఫోక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రీ లోడెడ్ అడ్జస్టబుల్ మోనో షాక్స్ ఇస్తున్నారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి 181mm యొక్క మ్యాసివ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తున్నారు విచ్ ఇస్ యాక్చువల్లీ ఫర్ ఎనీ ఆఫ్ రోడింగ్ బైక్ ఈ మాత్రం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మినిమంగా ఉండాల్సిందే. అండ్ ఈ బైక్లో మనకి ఫ్రంట్లో 19-inch వీల్స్తో వస్తుంది. రియర్ సైడ్ 17-inch రియర్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు విచ్ ఈస్ యాక్చువల్లీ వ్రాప్డ్ ట్యూబ్లెస్ టైర్తో వస్తుందండి. అండ్ సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే మనకి 830mm వస్తుంది. అండ్ అలాగే బ్రేకింగ్ డ్యూటీస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 310mm యొక్క డిస్క్ ఫ్రంట్లో ఇస్తున్నారు. 240mm యొక్క రేర్ డిస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిస్క్ వచ్చేసి మనకి పెటల్ టైప్ యూనిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అండ్ సేఫ్టీ ఫీచర్ డ్యూయల్ ఛానల్ ABS మనకి స్టాండర్డ్గా ఇస్తున్నారు. అండ్ అలాంగ్ విత్ దట్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో HISS ఫీచర్ కూడా ఇందులో ఇస్తున్నారు. సో HISS ఫీచర్ ఈజ్ నథింగ్ బట్ హోండా ఇగ్నిషన్ సెక్యూరిటీ సిస్టమ్ అండి. విచ్ మీన్స్ మీరు ఈ కీతో కాకుండా వేరే ఏ కీతో అయినా ఈ బైక్ని ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే వెహికల్ స్టార్ట్ అవ్వదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెక్యూరిటీ సిస్టమ్ మనకి ఈ బైక్లో కూడా లభిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ ESS ఫీచర్ కూడా చాలా మంచి ఫీచర్ అండి. ఈ ESS ఫీచర్ వల్ల మనకి సడన్ బ్రేకింగ్ అనేది డిటెక్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఆటోమేటిక్గా ఫ్రంట్ అండ్ రేర్ హజార్డ్ లైట్స్ని యాక్టివేట్ చేసేస్తుంది. సో దట్ ఆ ఫ్లాష్ లైట్ వల్ల మనకి నియర్ బై వెహికల్స్ లేదా బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్కి ఒక అలర్ట్ అనేది ఇమ్మీడియట్గా ఆటోమేటిక్గా ఈ ESS సిగ్నల్ అనేది పంపిస్తుంది. అండ్ అలాగే విండ్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, విండ్ స్క్రీన్ మనకి అడ్జస్టబుల్గా ఇచ్చారు. అండ్ హై స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు విండ్ బ్లాస్ట్ నుంచి ఇది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా ప్రీమియంగా, ఇన్ఫ్యాక్ట్ చాలా స్ట్రాంగర్గా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఇందులో నెగటివ్ LCD డిస్ప్లే అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫీచర్స్ లైక్ గేర్ పొజిషన్, ఇంజన్ టెంపరేచర్, ట్రిప్ A, ట్రిప్ B లైక్ ఇలాంటి అన్ని అదర్ బేసిక్ ఇన్ఫర్మేషన్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తుంది. అండ్ టాప్ ఆఫ్ ఇట్ మనకి ABS ఇండికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క అడ్వెంచర్ టూరర్ బైక్లో ABS స్విచబుల్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ABS స్విచబుల్ మోస్ట్లీ మనకి అడ్వెంచర్ టూరర్ బైక్స్లోనే కనిపిస్తుంది. బట్ ఈ వెహికల్లో చూసుకుంటే CB500Xలో ఆ ఫీచర్ మనకి మిస్సింగ్గా ఉందండి. ABS డ్యూయల్ ఛానల్ ఇస్తున్నారు కానీ ఇందులో మీరు ABSని టర్న్ ఆఫ్ చేయలేరు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే
6,87,000 ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా లాంచ్ చేశారు, విచ్ ఇస్ క్వైట్ యాక్చువల్లీ హయ్యర్ సైడ్ ఉందని చెప్పాలి. అండ్ ఆన్ రోడ్ అయితే ఆల్మోస్ట్ మీకు 7.89 ల్యాక్స్, అంటే ఆల్మోస్ట్ 8 lakh రూపీస్ మీరు ఈ వెహికల్ పైన స్పెండ్ చేస్తున్నట్టు. బట్ ఇందులో మెయిన్ ఫీచర్ ఏబిఎస్ టర్న్ ఆఫ్ ఫీచర్ అనేది ఇవ్వడం లేదు. అండ్ ఈ ప్రైస్ కూడా కొంచెం హయ్యర్ ఎండ్స్లో ఉన్నట్టు తెలుస్తుందండి మనకి. ఎందుకంటే 8 lakhs ప్రీమియం పే చేస్తున్నప్పుడు వీ మస్ట్ గెట్ ఆల్ ద ఫీచర్స్. కానీ ఇందులో చూసుకుంటే ఫీచర్స్ కూడా కొంచెం లిమిటెడ్గా ఉంచారు. వెహికల్ పరంగా నో డౌట్స్ అబౌట్ ఇట్, ఇట్స్ అ వెరీ గుడ్ వెహికల్. కానీ ఫీచర్స్ అనేది చాలా లిమిటెడ్గా ఇవ్వడం జరిగింది. సో మనకి లోవర్ ప్రైస్ పాయింట్లో చూసుకున్నట్లయితే 390 అడ్వెంచర్ కానీ, అండ్ అలాగే ది మోస్ట్ సెల్లింగ్ హిమాలయన్ కూడా చూసుకుంటే వెహికల్స్ అండర్ 4 lakhs లోపే ఉన్నాయండి. ఇది ఆల్మోస్ట్ 8 lakhsగా వెళ్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. బట్ స్టిల్ ఇందులో కొన్ని ఫీచర్స్ మిస్ అవ్వడం వల్ల ఈ ప్రైస్ అనేది కొంచెం హయ్యర్గా కనిపిస్తుంది. ఒకవేళ 5 to 6 lakhs లోపు లాంచ్ అయి ఉంటే వెహికల్ మాత్రం చాలా సూపర్గా ఉండేది. సో ఫ్రెండ్స్, ఇది నా ఆనెస్ట్ ఒపీనియన్ అబౌట్ హోండా CB500X. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? డూ యూ లైక్ దిస్ బైక్ అండ్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మర్చిపోకండి ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్లోడ్స్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి ఆల్ నోటిఫికేషన్ టర్న్ ఆన్ చేసుకోండి, సో దట్ మేము వీడియో అప్లోడ్ చేయగానే మీ వరకు రీచ్ అవుతుంది. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.